హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చెంటక్ కబుర్లో మనం అంకాపూర్ చికెన్ చేసుకున్నాం. ఫస్ట్ మ్యారినేట్ చేస్తాను. ఒక 1.5 kg వరకు చికెన్ ఉంది. ఇది హాఫ్ సాల్ట్, మళ్ళీ సాల్ట్ ఎలాగ వేస్తాం కాబట్టి ఒక 2 tablespoons, 2 to 3 tablespoons కారం. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు అది మార్చుకోవచ్చు. అలాగా ధనియాల పొడి, దీంట్లో మన జింజర్ గార్లిక్ పేస్ట్, పెరుగు ఇలాంటివి ఏమి వేయము. మనం నాటుకోడి కదా చేస్తుంది, కోడి మళ్ళీ మెత్తగా అయిపోకూడదు మనకి. సో జస్ట్ డ్రై స్పైసెస్ మాత్రమే వేసి ఒక 45 minutes పక్కన పెట్టాలి. ఇది గరం మసాలాకి రాతి పువ్వు, చెక్క, మనం ఒక 8 to 9 వరకు లవంగాలు, ఇంకా షాజీరా కూడా వేసుకుందాం. కొంచెం వీటిని మిక్సీలో వేసి గరం మసాలా చేసుకున్నాం. ఇంతకు మ్యారినేట్ చేసుకున్నాం చికెన్ మనం. అది 1/2 hour అయిపోయింది. ఇప్పుడు దీనికి కావాల్సినవి ఏమంటే చెప్తాను. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి ముద్ద, మనకి ధనియాల పొడి, ఇది కూడా నేను ఫ్రెష్గా చేసుకున్నాను, లవంగా పొడి, ఇది పెప్పర్ పొడి, కొబ్బరి పొడి, ఉప్పు, నూనె, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకులు, కొత్తిమీర, కరివేపాకు, కారం, పసుపు. మనకు గరం మసాలా కూడా కావాలి. అది దాంట్లో ఏం వేస్తున్నానో గరం మసాలా తర్వాత చూపిస్తాను. ఓకే, ఇంక స్టార్ట్ చేసేద్దామా. మనం టైం వేస్ట్ అవ్వకుండా ముందే ఆయిల్ వేసి పెట్టాను దీంట్లో. ఫస్ట్ బిర్యానీ ఆకు వేద్దాం. అది కొంచెం ఒక 15 seconds ఉంటే సరిపోతుంది. బిర్యానీ ఆకు కొంచెం కాలింది అనుకున్నాక ఆనియన్ వేసేస్తాం. ఆనియన్ మన హై హీట్లో సేమ్ మళ్ళీ మీడియం బ్రౌన్ అలా వచ్చేంత హై హీట్లో పెట్టించుతాము. మధ్యలో మనం కరివేపాకు అలాంటివి అని కావాలంటే తీసుకుంటాం. ఆనియన్ కొంచెం వేడాక మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకుందాం. ఒక 2 minutes ఫ్రై అయినాక మనం కాంటి మూత పెట్టుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఉడికిద్ది అన్నాం కదా, మనం కంప్లీట్గా పెట్టాం. మూత కొంచెం గ్యాప్ పెడతాం. సో ఉడకకుండా స్టీమ్ పైకి వచ్చేస్తాం అంటే, కానీ ఉన్న మ్యాక్సిమం హీట్ లోపలే ఉంటుంది. సో ఫాస్ట్గా అవుతాయి మనకి ఫ్రై. అయితే నువ్వైతే ఉప్పు అయితే వేయవు ముందు, అది వంట బట్టి. కొన్ని వాటిలో ఉప్పు వేస్తాము. ఉప్పు వేస్తే వాటర్ బయటకు వచ్చేసి ఫాస్ట్గా వేద్ది అంటారు కదా. కొన్ని వాటిలో వేస్తాం, కొన్ని వాటిలో వేయాము. కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది కదా వేసి, మనకి అలాగా అల్లం వెల్లుల్లి ముద్ద కూడా కొంచెం పచ్చి వాసన ఉంచుతాను కదా. సో ఇప్పుడు వేసేసి అల్లం వెల్లుల్లి ముద్ద వేసినాక కొంచెం మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం. అల్లం వెల్లుల్లి ముద్ద వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాము, ఎందుకంటే మరీ కాలిపోతుంది. మూత కూడా పెడతావు? ఇప్పుడు మూత పెట్టాం. ఫుల్లా? హాఫ్ మూత. సార్ తీసి చూసుకుందాం ఒకసారి మనం. మనం మరీ దీనికి బ్రౌన్ అవ్వక్కర్లేదు. అయింది అన్నప్పుడు చూసుకొని మనం చికెన్ వేసేస్తాం. చికెన్ ఒకసారి కలుపుకొని ఫస్ట్ దీంట్లో ధనియాల పొడి,
శనగలు కూడా వేసాం కదా, కొంతసేపు అలా ఉడకబెట్టచ్చు మనం. ఇది మనం ఈ గిన్నెలో మ్యారినేట్ చేసుకున్న గిన్నె ఉంది కదా, ఇది ఒక చిన్న టెక్నిక్. మామూలుగా దీంట్లో చన్నీళ్ళు బయలుదేరదాం. సో దీంట్లోనే నేను వాటర్ పెట్టేస్తాను. దీనిపైన ఇందులో నీళ్లు పోసి దానిపైన పెడతా. సో ఇంకా వాటర్ కూడా జనరల్లీ హాట్ వాటర్ పోస్తాం మనం. హాట్ వాటర్ బదులు దాని మూత ఎలాగో పెట్టాలి కదా, దీంట్లో వాటర్ పట్టేసుకొని అదే దాని మీద పెట్టేస్తాం. ఇక చికెన్ లో నీళ్ళు పోయి ఎలాగో మూత పెట్టాలి కదా మనం, దాని మీద పెట్టేస్తే ఈ వాటర్ వేడైపోతే మనం పోసేయడానికి రెడీగా ఉంటే అయిపోయేస్తాం. అదా నాకు అర్థమైందిలే. ఇంపార్టెంట్ పసుపు వేయటం మర్చిపోయాము. అది ముందే మనం ఉల్లిపాయలు ఫ్రై అప్పుడే వేస్తాము. ఇప్పుడు వేసుకుంటున్నాను. ఒకసారి తిప్పేసి మనం పెట్టాము. ఇక్కడ చల్లగా ఉంటాయి కాబట్టి నీళ్లు వేడెక్కినా గిన్నెలో పోసి పెట్టావు. చల్లగా లేకపోయినా కానీ మామూలుగా వేడి నీళ్ళే పోస్తారు దీంట్లో. ఇది ఎవరితో వీడియో చూసాను, అంకాపూర్ లో ఒక ఆవిడ రెస్టారెంట్ ఆవిడ వంట చేయడం చూపించింది. దాంట్లో ఇలా పైన పెట్టుకుంది. దానికి ముందు నేను చేసినప్పుడు మైక్రోవేవ్ లో వాటర్ పెట్టుకొని పోసా. నాకు నచ్చి ఇంక ఇలా పెట్టేస్తున్నా. ఒక 10 minutes అయిందమ్మా, చూద్దాము. అప్పుడే నీళ్లు పోయాం మనం. ఈ పాయింట్ లో మనం ముందు వేసుకున్న లవంగాల పొడి, పెప్పర్ పొడి కొంచెం. మామూలుగా అంకాపూర్ చికెన్ వాటర్ పోసినాక కారం వేసి ఉడికిస్తారు. మనం ఏంటంటే వాటర్ పోసినాక కొంచెం కారం వేసుకుందాం. ఆల్రెడీ ఇంతకుముందు కొంచెం కారం వేస్తాం కదా, ఇప్పుడు కొంచెం కూర కారం వేస్తాను. ఇప్పుడు లాస్ట్లో కాశ్మీరీ చిల్లీ లాస్ట్లో వేసుకుందాం. కొంచెం కొంచెం వేస్తే 2 టీ స్పూన్లు వేస్తాను. ఒకసారి తిప్పేసి మసాలా అంతా దానికి పట్టేస్తుంది. ముక్క పడుతూ వంట అయింది. ఇంకొక 10 నిమిషాలు సరిపోతుంది మనకి. అంటే 10 నిమిషాలు ఆ నీళ్ళ మూత పెట్టేసి ఉంచుతాం. దీంట్లో ఎందుకు గ్రేవీ మొత్తం గ్రేవీ వేస్తున్నా. గ్రేవీ మొత్తం అయినాక అప్పుడు వాటర్ పోస్తాం. చూద్దాం, ఇంకో 10 minutes అని చూద్దామా. ముక్క కావాల్సినంత వరకు అయింది. ఇది అడుగంటిద్ది అరే అసలు లేకపోతే అక్కడ చాలా నీళ్ళు పోస్తున్న తర్వాత అడుగంటున్నా బాగా ఉంటుంది. ఇప్పుడు రిమైనింగ్ ఈ వాటర్ మరీ ఎక్కువ పోస్తే చాలాసేపు ఎక్కువ ఉండదు, ముక్క మరీ ఇది అయిపోద్ది. మీకు ఇండియాలో మరీ నాటుకోడి అయితే ఎంత వాటర్ పోసినా బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ మరీ ఎక్కువ పోస్తుంది, దానికి పాడైపోయింది. నాకు లెక్క ఏంటంటే ముక్కలన్నీ మునిగేంతవరకు పోసుకుంటాను నేను. ఇప్పుడు మునిగేంతవరకు చాలా మనకి. నువ్వు నోటీస్ చేసింటే మనం ఇంతవరకు ఉప్పు వేయలేదు. అది దీనికి వేయ ముందే ఉప్పు కారం అన్ని లాస్ట్ ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు సగం పైన ఉప్పు వేసా కదా. నేను అదే సరిపోద్ది అంటావేమో అని నేను అడగలేదు. లాస్ట్ లో మనం వేస్తాం. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఉప్పు కారం వేసుకొని ఇప్పుడు టేస్ట్ చేస్తాం. ఇప్పుడు మనం చూడలేదు గ్రేవీ ఎలా ఉందో కూడా. చూపేస్తున్నాము. 2 tablespoons 2 teaspoons tablespoons ఏమంటుంది. ఇప్పుడు కారం వేద్దాం.
ఇది మాత్రం ఎవరికి టేస్ట్ తగ్గట్టు కాదు, కొంచెం ఎక్కువే పట్టిద్ది దీనికి. నాన్ వెజ్లు అంటేనే కారం ఎక్కువగా. అంకాపూర్ చికెన్ అంటేనే ఇంకా స్పైసీ ఉండాలి మనకి. ఇవన్నీ కలిసి అంతలో పెట్టి టేస్ట్ చేసి ఇప్పుడు చూద్దాం. ఇంకేమైనా ఉప్పు కారం వేయాలంటే వేసుకుని ఇక్కడ నుంచి ఒక మామూలు మూతే పెడతావా? ఇంకా మామూలు ఒక గంట ఉడకాలా? అదే చెప్పా కదా, ఇండియాలో అయితే గంట ఉడకాలేమో. ఇది మరీ అంత నాటుకోడేం కాదు, మేబీ ఒక 20 నిమిషాలు టు అరగంటలో మళ్ళీ చెక్ చేస్తాం. నువ్వు పెట్టే హీట్, నువ్వు పోసుకున్న వాటర్ అన్నిటి పెట్టాను. ఇప్పుడు మామూలు మూతే పెట్టేస్తావా? ఇంకా మామూలు ఒకసారి టేస్ట్ చూసుకొని ఏమన్నా సరిపోదని సెట్ చేసి పెడదాం. ఒకసారి మనం మూత పెట్టే ముందు కొంచెం కొబ్బరి పొడి, ఇది నేను కొంతమంది దగ్గర కొబ్బరి పొడి వేసుకోవడం చూసాను, మన దగ్గర చూడలేదు. నాకైతే నచ్చింది, వేసుకుంటున్నాను. ఇంకా ఇది నా వర్షం అంకాపూర్ చికెన్ అనుకో. ఇంకా ఇలా పెట్టి ఒక మీడియంలో ఫ్లేమ్లో ఒక అరగంట పెట్టేద్దాం. అంతే కదా, మనం 20-30 మినిట్స్ తర్వాత చూద్దాం. తీసి 20 మినిట్స్ అయిందిగా తీసి చూద్దామా? వాసన మాత్రం గుమ్మాయిస్తుంది. ఆల్మోస్ట్ కొంచెం ఇప్పుడు హైలో పెట్టుకోవచ్చు. ఇంకా ముక్క అయిపోయి ఉంటుంది, బట్ చూడక్కర్లేదు కానీ మీకు చూపిస్తాను సార్. ఇక్కడ చికెన్ 20 మినిట్స్ చాలు మాకు. ఇంకా మనం కొత్తిమీర మసాలాలు వేసుకొని, గరం మసాలా వేసుకొని కొత్తిమీర కొంచెం గరం మసాలాతో పాటు కొంచెం వేస్తాను జనరల్గా. దించే ముందు ఇంకొంచెం వేస్తాను. ఇంకొక 2 మినిట్స్ ఉంచుతావా? గరం మసాలా వేసుకొని 5 మినిట్స్ ఉంచుతాను. ఇప్పుడు వేస్తావా? ఇప్పుడు గరం మసాలా వేసేద్దాం, ముక్క అయిపోయింది కదా. అసలు దీనికి టేస్ట్ అంటే గరం మసాలా నుంచే వచ్చింది. నాకు తెలియని కూడా చూపించు, ఇది మసాలా అదేదో ఫ్లవరా నేను చెప్పాను, నాకు అది తెలియదు అసలు. ఇప్పుడు మనం ఒక హై ఫ్లేమ్లో 5 మినిట్స్ పెట్టుకోవచ్చు. గ్రేవీ కూడా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది. మసాలా కూడా పట్టుద్దేనా? ఇంకొక 5 నిమిషాలు అది కొంచెం ఉడకటానికి 5 మినిట్స్ వెయిట్ చేద్దామా? ఇంకా అయిపోయింది 5 మినిట్స్. మామూలుగా అంకాపూర్ చికెన్ అయి చేసినప్పుడు ఇంకొంచెం వాటర్ చేస్తారు. నాకు కొంచెం గ్రేవీ ఇలా థిక్గా ఉంటేనే ఇష్టం. సో నేను ఆ వాటర్ మరీ ఎక్కువ వేయలేదు, బట్ మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. స్టవ్ ఆపేద్దామా? చెప్పారా స్టవ్ ఆపేది, కొంచెం కొత్తిమీర వేసి ఆపేద్దాం. సర్వింగ్ బౌల్లో తీసుకున్నామా? నేను ఎప్పుడు మా అంకాపూర్ చికెన్ మా అంకాపూర్ అంటావు కదా, దానికంటే బాగుందో లేదో చూసి చెప్పు. ఓకే, తొందరగా తినయ్యా, నాకు నోరు అవుతుంది ఇక్కడ. స్పూన్ పడిస్తా. ముక్క అయితే బాగా ఉడుకుతుంది.
బాగుంది ముక్క. ఓకే, అంటే మీరు కొంచెం గ్రేవీ దగ్గర చూసుకుంటారు. మా దగ్గర కొద్దిగా పలచగా కొద్దిగా ఇదిగా చేస్తారు. స్పైసీగా ఉందా? స్పైసీగా ఉంది, బాగుంది. అక్కడలాగే ఉందా ఇంకా బాగుందా? అందుకంటే బాగుంది. కొడుకనా? అనేం కాదు, బాగుంది, వస్తుంది. ఓకే, అయితే నీకు ఇచ్చాడు ఈసారి నీ కొడుకు అనమాట. నాకు కూడా నోరు పడుతుంది, నేను కూడా టేస్ట్ చేస్తాను. అయితే మన ఫ్రెండ్స్ని సెలవు తీసుకుందామా? ఇద్దరు కలిసి బై బై చెప్పండి. బాయ్.